మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్యము మలాకి గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం చివరి లైన్. మీ మనస్సును కాచుకొనుడి, విశ్వాసఘాతుకులు కాకుడి. దేవుడు చెప్తున్నారు ఇక్కడ మనస్సును కాచుకోవాలని, విశ్వాసఘాతుకులు కాకుండా జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఈ మలాకి గ్రంథము పాత నిబంధనకి చివరి పుస్తకం అయి ఉంటుంది. అంటే చివరి మాటలుగా మనం ధ్యానించవచ్చు. మనం గమనించినట్లయితే ఈ లోకంలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు చివరిగా ఏ మాటలైనా చెప్పాడా, ఆ మాటలు ఏం చెప్పాడు అని వింటూ వస్తాం. పాత నిబంధన గ్రంథంలో కూడా చివరి మాటల్లో ఏముందంటే, మీ మనస్సును కాచుకోండి, విశ్వాసఘాతుకులు కాకండి అని రాయబడి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మన మనస్సుని మనం కాచుకోవాలి. మనస్సును మనం కాచుకుంటే ఎలా ఉంటుందంటే ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మన జీవితం ఉంటుందని వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. ఒక భక్తుడు అంటాడు, మనస్సు కోతులంటిది అన్నాడు ఒక భక్తుడు. ఎందుకని కోతులంటివా అన్ని అన్నాడనంటే, ఆ మనస్సు కోతి ఏం చేస్తుందంటే ఒక చెట్టు మీద ఉండదు, అన్ని చెట్లు తిరుగుతుంది. అలాగే మనస్సు కూడా ఒక స్థిరముగా ఉండకుండా మనిషి అక్కడే ఉంటాడు, మనస్సు మాత్రం ఊర్లన్నీ లోకమన్నీ కూడా తిరిగి వచ్చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నామో, ఏదైతే తప్పని తెలుసో దానిలోనే ఎరిగి పడిపోతూ మనస్సును పాడు చేసుకుంటూ స్థిరముగా నిలుపుకోలేని స్థితిలో అనేక మంది జీవితాలు కనబడుతున్నాయి. అలా మనస్సును నిలుపుకోలేకపోతే అది ఎలాంటిదంటే విశ్వాసం లేనట్లుగా వాక్యం తెలియజేస్తుంది. అందుకే సొలొమోను మహారాజు సామెతలు రాస్తూ అంటాడు, ప్రాకారం లేనటువంటి ఇల్లు ఎలాంటిదో అలాగే మనస్సుకు కూడా ప్రాకారం లేకపోతే అది దెయ్యాలు కొంపగా మారిపోతుంది అన్నట్లుగా చెప్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం కూడా మన ఇంటికి ప్రాకారం లేకపోతే జంతువులు, కుక్కలు, పిల్లులు, ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా త్వరగా రావచ్చు. అలాగే మన మనస్సుకు కూడా ప్రార్థన అనే ప్రాకారం ఉంటే, లేకపోతే ప్రార్థన అనే ప్రాకారం లేదనుకో, ఒకవేళ మన మనస్సుకి లోకంలో ఉన్నవన్నీ కూడా లోపలికి వచ్చేస్తాయి. అపవిత్రత, దరిద్రత, భయంకరమైన శరీరాశలు, కోర్కెలు ఇవన్నీ వస్తాయి. అందుకని మన మనసుకు కావాలి ప్రార్థన అనే ప్రాకారం కావాలి. మన మనస్సును ప్రార్థన ద్వారా కాచుకుందాము, విశ్వాస జీవితాన్ని చేద్దాము. నిశ్చయముగా అలాంటి విశ్వాసులుగా మనం జీవించినప్పుడు దేవుడు అంటారు, మనం విశ్వసిస్తే దేవుడు అద్భుతాలు చేస్తానంటున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తానంటున్నాడు. నీవు నమ్ము, నీవు విశ్వసించు, నా మహిమను చూస్తావని దేవుడు చెప్తున్నాడు. నిజముగా ప్రార్థన చేద్దాము. మన మనస్సుని ప్రార్థనకి మన మనస్సును ప్రాకారంగా కట్టుకుందాము. దేవుని విశ్వసిద్దాము, అవిశ్వాసాన్ని తొలగించుకుందాము. దేవుడిచ్చే సమస్త ఆశీర్వాదాలు పొందుకుందాము. అట్టి దీవెన దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. దేవా, మీరు మాతో మాట్లాడారు, మీ మనస్సులు కాచుకొనుడి, విశ్వాసఘాతుకులు కాకుండి అని. ప్రభువా, మనస్సును కాచుకోవడానికి ప్రాకారం ఉండాలని, అదే ప్రార్థన అని, ఆ ప్రార్థన అనే ప్రాకారం ప్రతి ఇంటిలో ఉండినట్లుగా సహాయం చేయండి. ప్రాకారం లేని ఇంటిలోనికి ఎలాగైతే ప్రభు జంతువులు వస్తున్నాయో, ఇరుగు పొరుగు వారు సులువుగా రాగలుగుతారు, అలాగే ప్రార్థన లేనటువంటి మా మనస్సులోకి, మా హృదయంలోనికి అనేకమైన లోక కార్యాలు వస్తున్నాయి ప్రభువా. వాటన్నిటిని జయించుటకు ప్రార్థించుకుని ప్రాకారాన్ని కట్టుకుంటూ మనస్సును కాచుకుంటూ విశ్వాసముగా జీవించే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.